హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అలర్ట్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే 12th January 2026 నుంచి 1st February 2026 లోపు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయరు అనేసి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మెరిడియల్ స్టేటస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఈ యొక్క రోల్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అన్మ్యారీడ్ అయి ఉండాలి. 1st January 2006 నుంచి 1st January 2010 లోపు ఎవరైతే జన్మించుంటారో వారు మాత్రం ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే డిప్లొమా బీఎస్సీ ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ 1st January 2003 నుంచి 1st January 2008 లోపు జన్మించిన వారు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మ్యారీడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే 1st January 2003 నుంచి 1st January 2006 లోపు జన్మించుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎవరైతే 50% మార్క్స్తో కంప్లీట్ చేసింటారో వారు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్. అలాగే ఎవరైతే డిప్లొమా బీఎస్సీ ఇన్ ఫార్మసీ విత్ మినిమం 50% మార్క్స్తో కంప్లీట్ చేసింటారో వారు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే వెయిట్ అనేది యాజ్ పర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకారం ఉండాలి. చెస్ట్ వచ్చి మినిమం 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ రావాలి. హియరింగ్ చూసుకున్నట్లయితే 6 మీటర్స్ దూరంలో ఉన్న సౌండ్ మనకి ఈ చెవికి క్లియర్గా వినపడాలి. డెంటల్ చూసుకున్నట్లయితే హెల్తీ గమ్స్ ఉండాలి. అలాగే 14 డెంటల్ పాయింట్స్ ఉండాలి. తర్వాత ఈ డెంటల్స్కి క్లిప్స్ వేసుకొని రిమూవ్ చేస్తారు కదా, సో అలాంటివి ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అన్ఫిట్ అవుతారు. అలాగే జనరల్ హెల్త్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకారము ఫిట్గా ఉండాలి. అలాగే జెండర్ వచ్చి ఎనీ క్యాండిడేట్స్కి ఆపోజిట్ జెండర్ యొక్క లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అలాంటి వారిని ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి అన్ఫిట్ చేయడం జరుగుతుంది. హైట్ చూసుకున్నట్లయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. విజువల్ స్టాండర్డ్స్ వచ్చి 6/36 ఈచ్ అయి ఉండాలి. కరెక్టబుల్ వచ్చి 6/6 ఈచ్ అయి ఉండాలి. కలర్ విజన్ వచ్చి CP2 ఉండాలి. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ లేసిక్ కానీ PRK సర్జరీ చేసుకొని ఉంటారో వారు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి అన్ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 57 years వరకు అయితే సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రైనింగ్ పీరియడ్లో క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తో స్టే చేయడం కుదరదు. అలాగే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మ్యారేజ్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఉండదు. పే అండ్ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ పీరియడ్లో స్టే ఫండ్ వచ్చి 14,600 per month ఉంటుంది. అలాగే తర్వాత మిలిటరీ సర్వీస్ పే వచ్చి 26,900 per month ఉంటుంది. అలాగే డిఆర్ఎస్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చి హ్యూమన్ రిసోర్సెస్ పాలసీ ప్రకారం హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది చేసుకోవచ్చు. రేషన్, క్లాస్, మెడికల్ ఫెసిలిటీస్, అకామిడేషన్, CSD ఫెసిలిటీస్, లీవ్స్ ఇవన్నీ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 62,50,000 గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వడం జరుగుతుంది. 3,200K అందులోని గ్రూప్ హౌసింగ్ స్కీమ్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. జాబ్ యొక్క రోల్ చూసుకున్నట్లయితే నర్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ మెడికల్ స్టోర్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సూపర్వైజర్ అసైన్ చేసిన టాస్క్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే phase 1, phase 2, phase 3 ఉంటుంది. phase 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ 45 minutes అనేది ఉంటుంది. ఇందులో CBSE సిలబస్ ప్రకారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో రీజనింగ్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్స్కి 1 mark అయితే ఉంటుంది. అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి 0 marks ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. phase 2లో వచ్చి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఎవరైతే 21 years వరకు కలిగి ఉంటారో వారికి 7 minutesలో 1.6 kilometers పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే 21 yearsతో పాటు డిప్లొమా బీఎస్సీ ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసింటారో వారికి 7 minutes 30 secondsలో 1.6 kilometers పరిగెత్తాల్సి ఉంటుంది. అండ్ టెస్ట్ 2లో
టెస్ట్ 1 కంప్లీట్ చేసిన 10 మినిట్స్ తర్వాత 1 మినిట్లో 10 పుషప్స్ తీయాల్సి ఉంటుంది. తర్వాత 2 మినిట్స్ తర్వాత 1 మినిట్లో 10 సిటప్స్ తీయాల్సి ఉంటుంది. తర్వాత 2 మినిట్స్ తర్వాత 1 మినిట్లో 20 స్క్వాట్స్ తీయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఫేజ్ 3 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ క్రియేట్ చేస్తారో ఆ యొక్క క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మంచి ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అకామిడేషన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మంచి అవకాశమే చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ స్కిప్ చేయకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.